ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ శుక్రవారం నరసరావుపేటకు విచ్చేసిన సందర్భంగా భావోద్వేగంతో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ తాను నరసరావుపేటలోని పుట్టి పెరిగానని, ఈ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు. తన తండ్రి వ్యవసాయదారుడని, తల్లి ఇంటింటికి తిరిగి పాలు పోసేదని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తాను కూడా అమ్మతో కలిసి ఇంటింటికి వెళ్లి పాలు పంపిణీ చేసేవారని చెప్పారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి కష్టపడుతూ చదువుకొని ఐపీఎస్ అధికారిగా ఎదిగిన తన ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నర్సరావుపేటలోని గాలికోటయ్య స్కూల్లో విద్యాభ్యాసం చేశానని తెలిపారు. అక్కడ తనకు పాఠాలు చెప్పిన గురువులు జీవితంలో ఎంతో మార్గదర్శకులయ్యారని తెలిపారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తనను తీర్చిదిద్దిన గురువులను స్వయంగా కలుసుకొని సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవాలనే సంకల్పంతో నర్సరావుపేటకు వచ్చినట్లు మాదిరెడ్డి ప్రతాప్ వెల్లడించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి. ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నానో అందుకు నా తల్లిదండ్రులు, గురువులే కారణం అని ఆయన పేర్కొన్నారు. స్వగ్రామానికి వచ్చిన మాదిరెడ్డి ప్రతాప్ పలువురు పాత మిత్రులు, స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు.